మోడీ యూనస్ భేటీ కోసం బంగ్లాదేశ్ ప్రయత్నాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ల భేటీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 7 దేశాలతో కూడిన బే ఆఫ్ బెంగాల్ ఇన్విటేషన్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కూటమి సమావేశం సందర్భంగా వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఢాకాకు చెందిన అధికారులు భారత విదేశాంగ శాఖను సంప్రదించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విదేశాంగ సలహాదారు ఎండి తౌహీద్ హుస్సేన్ ఒక ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఏర్పాటు చేయడంపై ఇప్పటికే భారత్లో దౌత్యపరమైన సంప్రదింపులు జరిపాం అని పేర్కొన్నారు. ఏప్రిల్ 2-4 మధ్యలో ఈ సదస్సు థాయిలాండ్లో జరగనుంది. మరోవైపు మహమ్మద్ యూనస్ మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కానున్నారు. 2024 సెప్టెంబర్లో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఎండి తౌహీద్తో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాన్ని ప్రస్తావించారు. నాటి నుంచి ఇరు దేశాల వివిధ స్థాయిల్లో అధికారులు చర్చలు జరిపారు. డిసెంబర్ 9వ తేదీన విదేశాంగ శాఖ కార్యదర్శిలో భేటీ అయ్యారు. అయితే బే ఆఫ్ బెంగాల్ ఇన్విటేషన్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బీమ్స్టెక్ అనే ఒక కూటమి, ఇందులో వీళ్ళు 7 దేశాలతో ఒక కూటమి ఏర్పడైంది. ఈ కూటమి యొక్క సమావేశం థాయిలాండ్లో జరగనుంది. ఈ కూటమి సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యూనస్ మధ్య భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటీకి ముందు 2024 సెప్టెంబర్ నుంచి బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ప్లస్ భారత యొక్క విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. వీరిద్దరు కూడా దౌత్య సంబంధాలను బలోపేతం దిశగా చర్చలు జరిపారు. ఇదిలో ఉండా కూడా బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనా కూడా భారత్లోనే ఆశ్రయం పొందుతుంది. అయితే షేక్ హసీనాను అప్పగించాలనేసి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలుమార్లు భారత్ను కోరింది. కాకపోతే దీనిపైన భారత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవలే అమెరికా నిఘా విభాగ అధిపతి తులసి గబ్బర్డ్ భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. భారత్లో పర్యటించినప్పుడు హిందువులపై దాడులను ఖండిస్తున్నాం, బంగ్లాదేశ్లోని మైనార్టీలైన హిందువుల దాడులను ఖండిస్తున్నాం అని ఒక ప్రకటన చెప్పారు. అయితే దానిపైన ఇప్పుడు తులసి గబ్బర్ స్టేట్మెంట్ పైన కూడా అమెరికా స్పందించింది. బంగ్లాదేశ్లోని పరిస్థితులపై ఇటీవల తమ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ అమెరికా ఎలాంటి హింసనైనా మైనార్టీలపై వివక్షను ఖండిస్తుంది. అయితే అమెరికా మాట్లాడుతూ ఎలాంటి హింసనైనా మైనార్టీలపై వివక్షను ఖండిస్తుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని తాము గమనిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఆ దేశంలో వాటిని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల భారత్లో పర్యటించిన అమెరికా నిఘా విభాగ అధిపతి తులసి గబ్బర్డ్ ఒక విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనార్టీపై దాడులు జరగడం అధ్యక్షుడు ట్రంప్లకు ఆయన పరిపాలనకు ఆందోళన కలిగించే అంశం. దీనిపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంతో ట్రంప్లు చర్చలు ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఆమె బంగ్లాపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాటిని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. సో ఏదేమైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశ మెప్పు కోసం, భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కోసం పలు విధాలుగా ప్రయత్నిస్తుంది. చూద్దాం వాళ్ళు భేటీ అవుతారో, మరి భారత్ బంగ్లా మధ్య దౌత్యపరమైన చర్చలు కొలిక్కి వస్తాయా చూద్దాం.